హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈ వీడియో అయితే 2 లేయర్స్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్న స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు మనకి అన్నది ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది పార్ట్ వన్లో అయితే లేయర్డ్ ఫ్రాక్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను నేను. సో ఈజీగా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పార్ట్ 2 అయితే స్టిచ్చింగ్, అది కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడైతే మీకు ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ని ఇట్లా 4 ఫోల్డ్స్ చేసుకొని ప్లేస్ చేసుకుంటున్నా. ఇదేమో ఓపెన్ సైడ్ అండ్ ఇదేమో ఫోల్డెడ్ సైడ్ అనమాట. సో నేను ఇక్కడైతే ఫస్ట్ బాడీ లెంత్ని మార్కింగ్ చేసుకుంటున్నా. 13 తీసుకుంటున్నా నా బాడీ లెంత్. ఇక్కడ నేను అదే మార్క్ చేస్తున్నా. సేమ్ దానికి ఆపోజిట్లో మనం 13ని దానికి ప్యారలల్గా మార్కింగ్ ఇంకోసారి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకున్న ఈ 2 డాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యారలల్గా ఉన్న డాట్స్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో కింద పైన నేను ఈ ప్యారలల్గా ఉన్న లైన్స్ లైక్ డాట్స్ రెండింటిని జాయిన్ చేసుకుంటున్నాను స్కేల్ యూజ్ చేసి. సో ఇప్పుడు నేను ఇవి జాయిన్ చేసుకున్నాక షోల్డర్ వైపు అంటే బాడీ లెంత్ పైన వైపు ఇక్కడ నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నా లెంత్. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదేమో మనకి షోల్డర్ దగ్గర నెక్ అండ్ షోల్డర్ పార్ట్ అనమాట. అక్కడ నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా స్టిచ్చింగ్ కోసం. అండ్ కింద హిప్ లైక్ బాడీ హిప్ ఉంటుంది కదా, అక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా స్టిచ్చింగ్ కోసం. సో ఇప్పుడు మన బాడీ లెంత్ యాక్చువల్ లెంత్ ఏమో 13, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది అయితే నేను తీసుకుంటున్నా స్టిచ్చింగ్ కోసం ఇక్కడ. సో నెక్స్ట్ అయితే నేను షోల్డర్ లెంత్ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను 5.5 తీసుకుంటున్నా. 5.5 ఎందుకంటే నా నెక్ అన్నది కొంచెం డీప్ ఉంది. సో నెక్ డీప్ తీసుకుంటున్నాం కాబట్టి షోల్డర్ అన్నది కొంచెం తక్కువ తీసుకోవాలి. యాక్చువల్లీ 13 తీసుకోవాలి, బట్ 13 అంటే 6.5 మార్క్ చేసుకోవాల్సింది. బట్ నేను 5.5 ఎందుకు మార్క్ చేసుకుంటున్నా అంటే మనకి షోల్డర్స్ దగ్గర జారిపోకుండా ఉండడానికి, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావడానికి నేను 5.5 ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే నేను నెక్ విడ్త్ 2.5 మార్క్ చేసుకుంటున్నా. బికాస్ డీప్ కాబట్టి మన నెక్ డిజైన్. అండ్ నెక్స్ట్ షోల్డర్ మనం స్టిచ్చింగ్ కోసం అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది ఇటువైపు అటువైపు మార్కింగ్ అన్నది చేసుకున్నా. సో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా షోల్డర్ లెంత్ అండ్ నెక్ లెంత్ కూడా చూపిస్తున్నా మీకు. ఇక్కడ నాకు షోల్డర్ లెంత్ 2.5 వచ్చింది అండ్ నెక్ లెంత్ కూడా 2.5 వచ్చింది. అండ్ షోల్డర్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అన్నది తీసుకున్నా నేను. సో నెక్స్ట్ అయితే నేను నెక్ డీప్ అన్న మార్క్ చేసుకుంటున్నా. నాకు నెక్ డీప్ అయితే నేను 5.5 తీసుకుంటున్నా ఇక్కడ. అది ఎగ్జాక్ట్ దానికి స్ట్రేట్గా ఇంకొక కొంచెం దూరంలో 5.5 అన్నది మళ్ళీ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దాని నుంచి మన షోల్డర్ వరకు ఇంకొక లైన్ అన్నది నేను డ్రా చేసుకుంటున్నా. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఈ కింద నేను డ్రా చేసుకున్న లైన్కి దానిపై నుంచి ఇంకొక లైన్ అంటే ఎల్ షేప్లో నేనైతే ఇక్కడ డ్రా అన్నది చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే మనము ఫ్రంట్ నెక్ డిజైన్ అన్న డ్రా చేసుకోవాలి. ఇక్కడ నా డిజైన్ అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తీసుకొని నా డిజైన్ మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది ఎంత తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ అన్నది నేను డీప్ 3 ఇంచెస్ తీసుకుంటున్నా. 3 ఇంచెస్ సిమిలర్గా ఫ్రంట్ నెక్ ఎట్లా మార్క్ చేసుకున్నామో బ్యాక్ నెక్ కూడా అట్లనే సేమ్ మార్కింగ్ అన్నది చేసుకుంటున్నా. సో ఆల్రెడీ నేను 2 డాట్స్ అన్నది పెట్టుకున్న, 2 డాట్స్ జాయిన్ చేసేసిన. సో ఇక్కడ మనం 1 ఇంచ్ దూరం లైక్ ఆ జాయింటింగ్ పాయింట్ నుంచి 1 ఇంచ్ దూరం నుంచి ఒక కర్వ్ అన్నది డ్రా చేసుకుంటున్నాం. సో దట్ లైక్ యూ లాగా వస్తుంది మనకి బ్యాక్ డిజైన్ నెక్ డిజైన్. సో నేను ఇక్కడ అదే కర్వ్ ఇక్కడ డ్రా అన్నది చేస్తున్నా. సో ఇట్లా మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్డ్ అయితే సో నెక్స్ట్ అయితే మనం ఆర్మ్ హోల్డ్ అన్న మార్క్ చేసుకోవాలి. సో సేమ్ నాది ఆర్మ్ హోల్డ్ కూడా 5.5 ఇంచెస్ అన్నమాట. సో మనం దానికి సిమిలర్గా ఇట్లా ఇప్పుడు ఒక లైన్ అన్నది డ్రా చేసేసుకుంటున్నాం పైకి, మన షోల్డర్కి అటాచ్ చేస్తున్నాం. ఈ 5.5 డాట్ నుంచి షోల్డర్ వరకు ఒక స్కేల్ యూజ్ చేసి మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాము.
అండ్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ అన్నది కూడా మన నెక్ డీప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నెక్ డీప్ తీసుకోకపోతే దానికి సపరేట్గా మనము ఆర్మ్ హోల్డ్ లెంత్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒకవేళ నెక్ డీప్ తీసుకుంటే దానికి సమానంగా అన్నది తీసుకోవాలి. సో ఇట్లా మనం ఎల్ షేప్ లాగా సేమ్ దీన్ని కూడా జాయిన్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఈ కార్నర్ నుంచి నేను చూపిస్తున్నట్టు 1 ఇంచ్ మార్క్ చేసుకొని, సో ఇక్కడ కూడా మనము 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. సో దానికి హాఫ్ మన ఆర్మ్ హోల్ లెంత్కి హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఇంకొక మార్క్ అన్నది చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తున్నా. సో నేను ఇక్కడ కర్వ్ అన్నది ఆర్మ్ హోల్ కర్వ్ అన్నది ఇన్సైడ్ నుంచి తీస్తున్నా. అది ఎందుకంటే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ అంటే ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్స్ కోసం ఇన్సైడ్ నుంచి నేను ఒక కర్వ్ అన్నది డ్రా చేస్తున్నా. సో దట్ మనకి ఫ్రంట్ దానికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఇన్సైడ్ నుంచి కర్వ్ తీస్తే మనకు ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ అన్నది నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. బ్యాక్ దానికి తీసినట్టు తీయొద్దు దీనికి. సో బ్యాక్ దానికైతే మనము షోల్డర్ ఇన్సైడ్ నుంచి తీయొద్దు, షోల్డర్ అవుట్ సైడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఆర్మ్ హోల్డ్ అవుట్ సైడ్ నుంచి బ్యాక్ దానికి కర్వ్ అన్న డ్రా చేసుకోవాలి. అదే కర్వ్ కానీ మనం షోల్డర్ ఆర్మ్ హోల్డ్కి ఏంటంటే షోల్డర్ ఇన్సైడ్ నుంచి తీస్తాం, బ్యాక్ దానికి ఏమో షోల్డర్ అవుట్ సైడ్ నుంచి తీస్తాం. సో నెక్స్ట్ అయితే నేను చెస్ట్ విడ్త్ మార్క్ చేసుకున్నా 7.8. సో నెక్స్ట్ అయితే నేను హిప్ విడ్త్ అన్నది మార్క్ చేసుకుంటా. ఇక్కడ హిప్ విడ్త్ అయితే నేను 6.5 అన్నది తీసుకుంటున్నా. సో నెక్స్ట్ అయితే మనం హిప్ విడ్త్ అయిపోయినాక డాట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ 4 డాట్స్ అయితే నేను 2.5 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నా 4 డాట్స్ కోసం. అయితే ఇక్కడ నేను అదే మార్క్ చేస్తున్నా 2.5 దగ్గర. సో ఇది మార్క్ చేసుకున్నాక దీనికి స్ట్రైట్గా నేను 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ హైట్కి ఇంకొక డాట్ ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఇంకొక డాట్ అన్నది మార్క్ చేసుకున్నా. సో ఆ 3.5 ఇంచెస్ లెంత్ డాట్ నుండి నేను మనం పెట్టుకున్న డాట్కి జాయిన్ చేసేసుకున్నాము. ఈ లైన్ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ డాట్కి అటు సైడు లైక్ రైట్ సైడు లెఫ్ట్ సైడ్ హాఫ్ ఇంచ్ అన్నది ఇట్లా నేను మార్క్ చేసుకుంటున్నా. మనం పైన పెట్టుకున్న 3 ఇంచెస్ డాట్ దగ్గర నుంచి 2 క్రాస్ లైన్స్ తీసుకొని మార్కింగ్ అన్నది చేసుకుంటున్నా. సో ఇక్కడ నాకు 1 ఇంచ్ విడ్త్ అన్నది వచ్చింది కదా డాట్స్ కోసం. సో ఆ 1 ఇంచ్ విడ్త్ అన్నది నేను హిప్ విడ్త్ పక్కన ఇంకొక ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటున్నా. అది ఎందుకంటే దీనికి స్టిచ్చింగ్ పర్పస్ పోతుంది కాబట్టి మనకి మళ్ళీ విడ్త్ లెంత్ హిప్ విడ్త్ చేంజ్ కావద్దు కాబట్టి ఆ 1 ఇంచ్ దాని అవతలు తీసుకొని ఆ 1 ఇంచ్ నుండి మన ఆర్మ్ హోల్కి ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నా. సో దీని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఏమో నేను స్టిచ్చింగ్ కోసం అయితే ఇంకొక లైన్ మార్క్ చేసుకుంటున్నా ఆర్మ్ హోల్ నుంచి విడ్త్ వరకు. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ అంత అయిపోయింది. నేను ఇంకొకసారి నా ఆర్మ్ హోల్డ్ అన్నది కరెక్ట్ విడ్త్ కానీ లెంత్ కానీ కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుంటున్నా. 1 or 2 టైమ్స్ ఒకసారి చెక్ చేసుకోవడం బెస్ట్. మళ్ళీ కట్ చేసినాక మళ్ళీ చేంజ్ అయితే చేయలేము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ డాట్స్ దగ్గర నుండి ఒక కర్వ్ లాగా డ్రా చేసుకుంటున్నా. ఈ డాట్స్ దగ్గర నుండి మనం 1 ఇంచ్ అవతల తీసుకున్నాం కదా విడత అవతల మన హిప్ విడత అవతల, అక్కడ నుండి నేను ఇక్కడ ఒక కర్వ్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నా. అంటే ఒక క్రాస్ లైన్, కర్వ్ అంటే టోటల్ కర్వ్ కదా, క్రాస్ లైన్ డ్రా చేసుకొని డ్రెస్ కటింగ్ అయితే చేస్తున్నా. సో ఇట్లా కట్ చేసుకుంటే ఏంటంటే అట్లా కర్వ్ లాగా స్ట్రేట్ కట్ చేసుకోకుండా కర్వ్ లాగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి డ్రెస్ స్టిచ్చింగ్ కానీ డ్రెస్ ఫిట్టింగ్ కానీ ప్రాపర్గా వస్తుంది మన హిప్ దగ్గర. అండ్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా ఇట్లా ఒక లైన్ క్రాస్గా డ్రా చేసుకోవాలి. సో దట్ మనకి స్టిచ్చింగ్ అప్పుడు కానీ నీట్గా వస్తుంది మన షోల్డర్స్. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నా. ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాక మనం లైనింగ్స్ అయితే సపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఫోల్డ్స్ చేసిన అని చెప్పినా కదా ఆల్రెడీ. సో మనము లైనింగ్స్ సపరేట్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్స్ పైన వన్స్ మార్కింగ్ అన్నది చేసుకోవాలి. మళ్ళీ మనం సపరేట్ చేసుకున్నాక మనకి ఒకటే దానిపైన మార్కింగ్ వస్తుంది కాబట్టి మిగతా వాటికి ఉండదు. సో కష్టమవుతుంది. సో ముందే నేను ఇక్కడ సైడ్స్ మన ఆర్మ్ హోల్ డౌన్ సైడ్స్కి కానీ ఇంకేమన్నా మార్కింగ్స్ చేసుకునేవి ఉంటే అవన్నీ ఇక్కడ నేను ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నా.
సో ఇట్లా మనకి ఇంకొకటి ఏంటంటే టిప్, కొంచెం మార్కర్తోని గట్టిగా మార్క్ చేసుకుంటే మనకి నెక్స్ట్ వాటి పైన అదే పడిపోతుంది అచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నెక్స్ట్ వాటి పైన ఆటోమేటిక్గా అచ్చు అన్నది పడిపోయింది మనం డార్క్గా గీసుకుంటే. సో అవి మార్క్స్ అన్నవి నేను తీసుకుంటున్నా ఇక్కడ కింద దానికి డాట్స్. సో ఇగో ఇట్లా 2 లైనింగ్స్ అన్నవి సపరేట్ చేసిన కుట్టినాక. సో ఇప్పుడైతే నేను బ్యాక్ నెక్ పార్ట్ అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం నేను కటింగ్ అన్నది చేసిన. బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఆ లైనింగ్ సపరేట్ చేసేస్తున్నా. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డిజైన్ తీసుకున్నా కదా, ఆ ఫ్రంట్ నెక్ని ఇక్కడ నేను కటింగ్ అన్నది చేసుకుంటున్నా. అండ్ ఫ్రంట్ నెక్ కటింగే కాకుండా ఇక్కడ ఆర్మ్ హోల్డ్, ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ కూడా ఎట్లా కట్ చేసుకుంటాం అన్నది చూపిస్తా. సో ఇంతకు ముందుకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అయితే నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్కి బ్యాక్ ఆర్మ్ హోల్డ్కి మనం కర్వ్ షేప్ అన్నది ఇన్సైడ్ అవుట్ సైడ్ డిఫరెన్స్ అన్నది చెప్పిన. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు అది అర్థమైపోతుంది. సో నేను అదే ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ అన్నది ఇట్లా ఇన్సైడ్ కర్వ్ తీసుకున్నాం కదా, సో ఆ కర్వ్ త్రూ నేను ఫ్రంట్ ఆర్మ్ హోల్డ్ అన్నది కటింగ్ అయితే చేస్తున్నా. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అయితే పాయింట్ టు పాయింట్ చూడండి. నిజంగా చెప్తున్నా, ఐఎమ్ షూర్ మీరు పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి ఇట్లా ఫ్రంట్ నెక్ డిజైన్ మీకు అర్థమైపోయింది కదా, అండ్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా మనకు కొంచెం కర్వ్ అన్నది డీప్ వస్తుంది ఆర్మ్ హోల్ది. అండ్ ఇది బ్యాక్ నెక్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ నెక్ది కూడా. సో నెక్స్ట్ అయితే ఇది అయిపోయింది కదా, మనం క్లాత్, మన మెయిన్ క్లాత్ అయితే నేను ఇక్కడ కార్నర్ సైడ్ ఒక 4 ఫోల్డ్స్ చేసుకున్నా. మన మెయిన్ క్లాత్ కార్నర్ సైడ్ నేను ఇక్కడైతే ఒక ఫ్లోరల్ శారీ అయితే తీసుకున్నా చిన్న చిన్న డిజైన్తో. ఇది బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ లెంత్ అన్న మార్క్ చేసుకుంటున్నా, ఫుల్ హ్యాండ్స్ నాకు. నెక్స్ట్ నేను హ్యాండ్స్ లెంత్ అయితే 23.5 తీసుకుంటున్నా. యాక్చువల్లీ నా హ్యాండ్స్ లెంత్ 22.5, బట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే కింద అండ్ హ్యాండ్స్కి బాటమ్ అండ్ ఇక్కడ మనం ఆర్మ్ హోల్ దగ్గర అయితే హ్యాండ్స్ ఆర్మ్ హోల్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, సో దానికోసం అని కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో 1/2 ఇంచ్ కాబట్టి టోటల్ 1/2 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్ అనమాట. సో ఓవరాల్ 23.5 ఇంచెస్. సో అది ప్యారలల్గా దాని ప్యారలల్గా మనం ఇంకొక లెంత్ కూడా తీసుకోవాలి, సేమ్ అదే మనం చేసుకున్న 4 ఫోల్డ్స్ పైనే. సో ఇది తీసుకున్నాక దీని డీప్లో ఇన్సైడ్లో 2 ఇంచెస్ అన్న మార్క్ చేసుకోవాలి. సో నేను మార్క్ చేసుకున్నదేమో టాప్ సైడ్, దాని ఆపోజిట్ ఏమో బాటమ్ సైడ్. సో టాప్ సైడ్ ఇన్సైడ్లోనే కార్నర్కి మనం 2 ఇంచెస్ అన్న మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే అది మన ఆర్మ్ హోల్డ్కి జాయిన్ అయ్యి ఉంటుంది అక్కడ కర్వ్. సో నెక్స్ట్ అయితే నేను హ్యాండ్స్ ఆర్మ్ హోల్డ్ అన్న మార్క్ చేసుకుంటున్నా. నాకు హ్యాండ్స్ ఆర్మ్ హోల్డ్ అయితే 14, దాన్ని హాఫ్ చేస్తే 7 కాబట్టి నేను 7 దగ్గర మార్క్ చేసుకుంటున్నా. సో ఇందాక నేను 2 ఇంచెస్ తీసుకున్నా కదా, అక్కడ నుంచి మన హ్యాండ్ టాప్ సైడ్ తీసుకున్నాను కదా, అక్కడ నుంచి మనం ఫోల్డెడ్ సైడ్ చేసుకున్న మార్క్కి ఇట్లా ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. సో మీరైతే చూడొచ్చు, నేను ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థం అవ్వాలని పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నా అండ్ నా హ్యాండ్స్తో కూడా మీకు చూపిస్తున్నా. సో నేను ఇక్కడ హ్యాండ్స్ బాటమ్ అయితే విడ్త్ అన్నది 4 తీసుకుంటున్నా. 4 అంటే 4 డబల్ 8, ఓవరాల్ 8 అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఏమో స్టిచ్చింగ్ కోసం. సో ఈ 1 ఇంచ్ నుంచి మనం ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా 1 ఇంచ్ దానికి యాడ్ చేస్తాము, జాయిన్ చేసేసాము ఈ డాట్ నుండి ఆ డాట్. సో ఫస్ట్ అయితే నేను కింద ఎక్స్ట్రా లైన్స్ ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదంతా కట్ చేసుకుంటున్నా. సో నేను చెప్పిన కదా, ఆ 1 ఇంచ్ నుంచి మనం ఆర్మ్ హోల్డ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటాం పైన, ఆ 1 ఇంచ్ వరకు మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేయలేదు, డైరెక్ట్ నేను ఆ దానికి లెంత్ అక్కడ ఉన్న కార్నర్ పాయింట్కి జాయిన్ చేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నా. సో హ్యాండ్స్ కట్ చేసుకున్నాకైతే నెక్స్ట్ పైన 4 ఫోల్డ్స్ చేసి మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, దానిపైన మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. పైన బాడీ పార్ట్ ఆల్రెడీ మనం ఇంతకు ముందుకే లైనింగ్ పీస్ కట్ చేసేసుకున్నాము పైన బాడీ పార్ట్స్కి. సో అందులో ఒకటైతే తీసుకొని ఇట్లా 1 ఫోల్డ్ చేసుకోవాలి, సమానంగా 1 ఫోల్డ్ చేసుకొని దాన్ని మనం ఈ 4 ఫోల్డ్స్ చేసుకున్న క్లాత్ పైన ప్లేస్ చేసుకొని ఫస్ట్ కరెక్ట్గా ఒక ట్రయాంగిల్ షేప్లో మీరు కట్ చేసుకోండి. మనం బాడీ ఎగ్జాక్ట్ డిజైన్ కాకుండా ఫస్ట్ కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాక ఇట్లా మనకి వచ్చేసాయి
ఫ్రంట్ దానికి బ్యాక్ దానికి 2 పీసెస్ వచ్చేసాయి. సో ఇప్పుడు దీనిపైన మనం ఫ్రంట్ దానిపైన ఫ్రంట్ ప్లేస్ చేసేయాలి, బ్యాక్ దానిపైన బ్యాక్ దానిది కూడా ప్లేస్ చేసేయాలి లైనింగ్ పీసెస్. సో నెక్స్ట్ అయితే మనము శారీ ఎంత ఉంటే అంత 4 ఫోల్డ్స్ ఆర్ 5 ఫోల్డ్స్ చేసుకొని ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ అనేది కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ అయితే సెకండ్ లేయర్ కట్ చేస్తున్నా. సెకండ్ లేయర్ లెంత్ అయితే నేను 13.5 తీసుకుంటున్నా. సో ఇట్లా అట్ ఎ టైమ్ మనం శారీ అన్నది 4 ఫోల్డ్స్ 5 ఫోల్డ్స్ చేసుకుంటే మనకి ఈజీగా కటింగ్ అన్నది ఈజీ అయిపోతుంది. లేయర్డ్ ఫ్రాక్ కాబట్టి లైక్ మనకి ఎక్కువ లెంత్ వస్తుంది కాబట్టి ఓవరాల్ శారీని పరుచుకొని కట్ చేయలేం. సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం లెంత్ అన్నది ప్రాపర్గా మెజర్ చేసుకొని లేటర్ ఆన్ కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా టాస్క్ అన్నది ఈజీ అయిపోతుంది. లైక్ మనకి ఓవరాల్ లెంత్ అన్నది కరెక్ట్గా క్లాత్ లెంత్ అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ లేయర్ ఆ లేయర్కి. సో నేను ఇక్కడ అట్లనే ప్రాపర్గా 13.5 అన్నది ప్యారలల్గా కింద బాటమ్ అండ్ టాప్కి లైక్ పైన కింద రెండిటికి మార్క్ చేసుకుంటూ అయితే వెళ్ళిన. సో ఇది మార్క్ చేసుకున్నాక నేను కింద సెకండ్ లేయర్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. లైక్ నేను చెప్పిన కదా 13.5 అయితే నేను లెంత్ తీసుకుంటున్నా అని. సో ఇక్కడైతే 13.5 అంటే యాక్చువల్లీ నేను అనుకున్న లెంత్ అయితే 12.5. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు వచ్చిందంటే పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ అన్నది మనకి స్టిచ్చింగ్ కోసం వచ్చేసారు. సో దానికోసం నేను 13.5 అయితే మార్కింగ్ అన్నది చేసుకున్నా. సో ఇక్కడ మీకైతే చూపిస్తున్నా కదా, నేను ఫోల్డ్ చేసుకోవడం వల్ల నాకు ఓవరాల్ శారీ అయితే అట్ ఎ టైం ఒకటేసారి కట్ చేసేసుకున్నా నాకు సెకండ్ లేయర్ కోసం. సో దాన్నే మీకు ఇట్లా అన్ఫోల్డ్ చేసి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను నా సెకండ్ లేయర్ని. సో నేను కట్ చేసుకున్నది అయితే ఓవరాల్ లెంత్ 4 మీటర్స్ వచ్చింది. సో నేను పైన నా ఫస్ట్ లేయర్కి అయితే 3 మీటర్స్ తీసుకుంటున్నా. సో 3 మీటర్స్ అంటే మనం తీసుకున్న పైన దానికంటే సెకండ్ లేయర్ది అయితే దానికి ఎక్స్ట్రా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లైక్ ఎక్కువ క్లాత్ ఉంటేనేమో దానికి డబల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 తీసుకుంటే మీరు 6 పెట్టుకోవచ్చు, 4 తీసుకుంటే 8 పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ పైన దానికి 3 తీసుకుంటున్నా, కింద దానికి 5 తీసుకుంటున్నా. బికాజ్ నా దగ్గర లిమిటెడ్ క్లాతే ఉంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ 6 కాకుండా నేను ఒక 1 మీటర్ అనేది తక్కువ పెట్టుకొని 5 అన్నది తీసుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఆ 1 మీటర్ కోసం ఫస్ట్ అయితే శారీని ఒక సైడ్ అయితే ఇట్లా 1 ఫోల్డ్ చేసి ఇక్కడ నేను సేమ్ సిమిలర్గా అదే 13.5ని మార్క్ చేసుకుంటున్నా. సో నేను ఇక్కడ మీరు కూడా ఇట్లనే మార్క్ చేసుకోండి. ఈవెన్ మనం కింద 5 మీటర్స్ తీసుకున్నా మనకి ప్రాపర్ పర్ఫెక్ట్ గేర్ అయితే వస్తుంది. సో ఎక్కువ మనకి మీటర్స్ లేనప్పుడు వీ కెన్ లైక్ పైన లేయర్కి పెట్టుకున్న దానికంటే 1 or 2 లేయర్స్ అట్లా లైక్ మీటర్స్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు సెకండ్ లేయర్కి. లైక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు థర్డ్ లేయర్ తీసుకుంటే దానికి సెకండ్ లేయర్ కంటే డబల్ పెట్టాలి, ఎందుకంటే మనకి గేర్ అన్నది లేయర్ టు లేయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ 13.5 అన్న మార్క్ చేసుకున్నాక సైడ్స్కి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది కూడా తీసేసిన. అండ్ బాటమ్కి కూడా నాకు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఆ క్లాత్ని కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో రిమూవ్ చేసుకున్నాక మనకి ఇంకొక మీటర్ ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఓవరాల్ మనకి ఎంత అంటే 5 మీటర్స్ అన్నది సెకండ్ లేయర్. సో ఇప్పుడైతే ఇట్లా మనం అంతా కట్ చేసుకున్నాం కదా సెకండ్ లేయర్ కోసం. సో ఇవన్నిటిని నేను ఇట్లా జాయిన్ చేస్తూ చూపిస్తున్నా. మనం కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింట్స్ అన్నది వస్తుంది, బికాజ్ మనకి మీటర్స్ అన్నది ఎక్కువ లేదు కాబట్టి మనం ఎక్స్ట్రా కటింగ్ సైడ్కి తీసుకున్నాం. సో మనం ఇట్లా క్లాత్ అన్నది జాయిన్ చేసుకోవాలి. మనకి ఈవెన్ దో ఆ ఫ్రిల్స్లో కనిపించదు మనం జాయింట్స్ చేసుకున్నప్పుడు కూడా ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు నేను 4 మీటర్స్ అండ్ ఈ 1 మీటర్ అన్నది ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఇట్లా జాయిన్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాము. నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా క్లియర్గా పెడతాను ప్రతి ఒక్కటి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదేమో 4 మీటర్స్ క్లాత్, ఇదేమో 1 మీటర్ క్లాత్. ఇట్లా ఓవరాల్గా మనం అటాచ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మిగిలిన శారీ లైక్ కట్ చేసుకున్నదంతా మిగిలిన శారీ ఏదైతే 3 మీటర్స్ ఆర్ మీకు ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ అదైతే మనము డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాము ఫ్రిల్స్ బట్టి. ఇది నాకు మిగిలిన పార్ట్ శారీ అయితే ఇక్కడ చూపిస్తున్నా కదా, నాకు ఇంత మిగిలింది. సో ఇదంతా ఇంకా నేను పైన లేయర్ కోసం
ఫస్ట్ లేయర్ కోసం అయితే వాడుతాను. లైక్ ఓవరాల్ నాకు ఇది 3 మీటర్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అయితే ఫర్ షూర్ స్టిచ్చింగ్దే ఉంటుంది. మీరైతే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి వీడియో కోసం అయితే. సో మనకైతే సిమిలర్ లేయర్డ్ ఫ్రాక్ అయితే మనము ఇంతకు ముందుకు ఒకటి స్టిచ్ చేసాం. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ వీడియో ఉంది. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఫర్ షూర్ మీకు పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని అయితే చెప్తా, పార్టీ వేర్ అవుట్ఫిట్ ఇదైతే. సో మీకైతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఫర్ షూర్ కామెంట్ చేయండి. ఐ ట్రై టు పోస్ట్ దెమ్. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోని మెయిన్గా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.